కీర్తనలు 9 ప్రేమికులారా 10వ వచనం ఒకసారి చూద్దాం. నువ్వు విడిచిపెట్టువాడవు కావు. చాలండి. ఎవరిని విడిచిపెట్టాడు? తలపై కథనం. ఒకటి దేవుడు విడిచిపెట్టకుండా ఎదుట ఉన్న శత్రువుల మీద నీకేమిస్తున్నాడు? ఆయన విజయం ఇస్తున్నాడు. మన మధ్యలో మనతో ఎందుకున్నాడంటే నీకు విజయాన్ని ఇవ్వటానికి. ఆల్రెడీ తెలుసా మీ అందరికీ? సిలువలో దేవుడు మన కొరకు విజయాన్ని ప్రకటించేశాడు. ఆల్రెడీ తెలుసా? సిలువలో దేవుడు ఏం చేశాడంట? విజయాన్ని మన కొరకు ప్రకటించేశాడు. మన విశ్వాసంతో ఏం చేయటం అంట? విశ్వాసంతో నమ్మటమే. మనకేమొచ్చిందని దేవుడు మనకు జయాన్ని ఇచ్చాడు అని విశ్వాసంతో మనం నమ్మటమే. అది దేవుడు కలవరి శిలువలో మన కొరకు ప్రేమికులారా ఆ విజయాన్ని మన కొరకు ఆయన శిలువ మరణం ద్వారా పునరుద్ధానం ద్వారా క్రైస్తవులకి గమనించండి, విజయాన్ని దేవుడు ముందే ఏంటంటే ప్రకటించేశాడు. విశ్వాసంతో మనం ముందుకెళ్తూ చక్కగా స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుడు విధానంలో కొనసాగితే విజయం నిన్ను వరిస్తుంది. దేని మీదైనా ప్రభు నీకేమిస్తాడంట? విజయాన్ని ఇస్తాడు. ఆమెన్ చెప్పండి ఒకసారి. ఆశ్రయించాలంటమ్మా. ఎవరిని ఆశ్రయించాలి? ఆశ్రయించడం అంటే ఇంగ్లీష్లో ఏమని చెప్పాలా? డిపెండింగ్ ఆన్ గాడ్, రిలేయింగ్ ఆన్ గాడ్. దేవుడి మీద ఏం చేయటం అంట? ఆధారపడటం, దేవుడి మీద ఆనుకోవటం. ఒక ముసలామ కర్ర మీద ఎట్లా ఆధారపడుతుందో ఈ ఆనుకోవడం చాలామందికి ఇష్టం. ఆనుకోవటంలో చాలామంది ముందు ఉంటారు. మందిరానికి వస్తే ముందు చూసుకునేది దేన్నంట? గోడ. దేనికి? ఆనుకోవడానికి. ఆనుకోవటం వల్ల ఏం జరిగిద్ది? వాక్యం శ్రద్ధగా వింటాం, వాక్యం మంచిగా వింటాం, ఆసక్తిగా వింటాం. గోడగా అందరూ కాదు, కొందరు ముందు చూసుకునేది. మందిరంలో రాగానే ఏంటంట? గోడ చక్కగా దానికి ఆనుకొని ఇక వాళ్ళు కూర్చోగానే వాళ్ళ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళ ప్రాజెక్ట్ ఏంటిది? నిద్ర. మరి నమ్మకంగా చేస్తారు మళ్ళీ దాన్ని. కొంతమంది పెళ్ళైన కొత్తలో భార్య భర్తలు ఆనుకొని నడుస్తారు. ఆనుకొని పక్కన చిలక గోరింకలాగా ఉంటారు. ఆ చెయ్యి ఈ చెయ్యి పట్టుకొని చిలక గోరింకలాగా. పెళ్ళైన 3 సంవత్సరాలు చూడండి ఒకసారి. అబ్బా, పెళ్ళైన ఎన్ని సంవత్సరాలకి? భర్త ఏమో ఆటో స్టాండ్ దగ్గర ఉంటాడు, ఈమె ఇక్కడ ఉంటుంది. ఫోన్ చేసి వస్తున్నావా అంటే నువ్వు వస్తున్నాపా. అందరు కాదు, కొందరు. కానీ ఇప్పటికి కొందరు ఉన్నారండి 50-60 సంవత్సరాలైనా భార్య భర్తలు ఇప్పటికి ఏంటంటే ఎటుపోయినా కానీ తక్కువ మంది. వెరీ గుడ్. ముందు భర్త కిలోమీటర్ ఉంటాడు, కిలోమీటర్ వెనకాల భార్య ఉంటుంది. వస్తున్నాపా. ఎప్పుడది? పెళ్ళైనా 3 సంవత్సరాలకి. 3 సంవత్సరాలకే సోదరాలు చెప్పండి ఒకసారి. సంగమా, దేవుడి మీద ప్రేమికులారా ఆధారపడటం, దేవుడి మీద ఆనుకోవటం. దయచేసి నీ ధనాన్ని ఎప్పుడు ఆధారంగా చేసుకోమాకు, దాన్ని ఆశ్రయంగా దయచేసి చేసుకోమాకు. నీ బంధువుల్ని ఆధారం చేసుకోమాకు, వాళ్ళని ఆశ్రయం చేసుకోమాకు. నీ ప్రేమికులారా పేరు ప్రఖ్యాతులను ఆశ్రయం చేసుకోమాకు. నీ కుటుంబంలో నాకు మంచి బిడ్డలు ఇచ్చారండి అయ్యగారు, నాకు మంచి కొడుకుని ఇచ్చాడు అని కొంతమంది మీద బాగా నమ్మకం ఉంటుంది. ఎవరి మీద? కొంతమందికి ఉంటుందిలేండి. నాకు మంచి బిడ్డలను ఇచ్చాడు అయ్యగారు, నన్ను పెద్దయినాక నాకేమని చెప్పాలా? నన్ను మంచిగా ఏంటంట పూలల్లో పెట్టి చూసుకుంటారని నాకు మంచి నమ్మకం ఉంది అయ్యగారు, నాకు మంచి బిడ్డల్ని ఇచ్చినందుకు వందనాలని దేవుడి సందులో ప్రార్థన చేస్తున్నారు. కానీ ప్రేమికులారా అలాంటి చాలామంది కొడుకులే కూతురులే వారి నమ్మకాన్ని ఒమ్ము చేసిన వారు ప్రపంచంలో చాలామంది ఉన్నారా లేరా? చెప్పండి, ఉన్నారా లేదా? ఒక నగ్న సత్యం చెప్తా వినండి, జీవిత సూత్రం చెప్తున్నాను. ఎవరిని ఎక్కువగా అమితంగా ప్రేమిస్తావో వారి నుండి ఎక్కువ గాయాలు వస్తాయి నీకు. ఎవరిని ఎక్కువగా నువ్వు అమితంగా ఏంటంట పెట్టుకుంటావో ఎవరుండి రాననే గాయాలు వారి నుండే వస్తాయి నీకు. దాన్ని బట్టి మనకు అర్థమేం చెప్పాలా? ఎవరిని మనం ఏం చేయొద్దు, ఎవరిని మనం ఆశ్రయించొద్దు, ఎవరిని మీద మనం ఏంటంట నమ్మకం ఏంటంట పెట్టుకోవద్దు. పెట్టుకుంటే ఆశ్రయిస్తే ఎవరిని ఆశ్రయించాలి? దావీదు చెప్తున్నాడు. అట్లా ఆశ్రయించేవారినంట దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టండి, ఎప్పుడు విడిచిపెట్టడు వారిని. ఇదే సందర్భం ఒక దావీదు తన జీవిత అనుభవంలో నుంచి 2 సామెల గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. అయిపోయింది, ముగించేస్తాం. 2 సామెల గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం. నా కేడము, నా రక్షణ శృంగం.
నా ఉన్నత దుర్గం, నా ఆశ్రయస్థానం, ఆయనే నా రక్షకుడు. చూడండి, బలత్కారుల నుండి నన్ను రక్షించువాడు ఆయనే. స్తోత్రాలు చెప్పండి. ఇదే అధ్యాయం కీర్తన 18వ అధ్యాయం సేమ్ ఒకటే ఉంటుందండి. 22వ అధ్యాయం కీర్తన 18వ అధ్యాయం సేమ్ అధ్యాయం. అక్కడున్న మాటలు ఇక్కడున్న మాటలు అక్కడ రాశారు కీర్తనలో. ఇక్కడ అంటున్నాడు దావీదు, ఏమంటున్నాడంటే, ప్రభువా నేనేం చేశాను, నిన్ను ఆశ్రయం, నా దుర్గము నువ్వే, నా ఆశ్రయము నువ్వే, నన్ను బలత్కారుల చేతుల నుంచి ఏంటంట రక్షించువాడవు నువ్వే అని దావీదు తన జీవితంలో అంటున్నాడు. బలత్కారులు అంటే ఎవరండి? తలపై కదా. బలత్కారులు అంటే ఎవరు? బలత్కారులు అంటే ఎవరు? బలత్కారులు అంటే ఎవరంటమ్మా? వెరీ గుడ్. ఇష్టం లేకపోయినా బలవంతం చేసి ఏం కాదులే అలాంటి వాళ్ళు ఒకవేళ మీ జీవితంలో ఉంటాయి. ఇంకో మాట చెప్తా, కొంతమంది స్నేహాలు ఎక్కడ చెప్పాలా, ఎక్కడికో పోతాయి. పోయి ఏమేమి చెప్పాలా, బెసుకుతాయి. బెసుకగానే ఈ లోపు నీ గుట్టంతా ఏం చెప్పాలా వాళ్ళు చెప్తున్నావు. ఎవరు గుట్టంతా? ఇంట్లో భర్తకు చెప్పు, ఇంట్లో ఎవరు చెప్పు, ఇంట్లో భార్య చెప్పు, ఇంట్లో తల్లికి చెప్పు, ఎవరు చెప్పు. మొత్తం ఎవరిని నమ్మి ఏం చేస్తామంటే, వాళ్ళని బాగా నమ్మి మనం ఏం చేస్తామంటే ఇంట్లో విషయాలు మొత్తం కూడా ఏంటంటే మనం చెప్పేసరికల్లా ఎక్కడో ఖచ్చితంగా బెసికిద్ది. ఏంటిది? సావాసం బెసికిద్ది. అప్పుడు నీ జుట్టు వాళ్ళ చేతిలో ఉంటుంది. ఎవరి చేతిలో? అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? నిన్ను చక్కగా బ్లాక్మెయిల్. ఆహా, బ్లాక్మెయిల్. ఎంతమంది బలయ్యారండి సమాజంలో, ఎన్ని చూస్తున్నాం మనం, ఎన్ని జరుగుతున్నాయి సమాజంలో. బలత్కారులు అంటే గమనించండి ప్రేమికులారా, వద్దనకుండా, అది చెయ్యొద్దన్నా కూడా, అట్లా ఉండొద్దన్నా కూడా, అట్లా నిన్ను బలవంతం చేసేటువంటి వారి చేతుల నుంచి నా ప్రభు మిమ్మల్ని విడిపించబోతున్నాడు. ఎవరైనా మీకుంటే విడుదల కలుగును గాక. ఎవరైనా మీ జీవితంలో ఉంటే ప్రభు మిమ్మల్ని విడిపించును గాక. ఎవరైనా వారి చేతులు అలా ఉన్నారని కుటుంబీకులు బాధపడుతున్నావా, వారి బారి నుంచి నా దేవుడు విడిపించును గాక. హల్లెలూయా. ఎప్పుడు జరిగింది? ఇక్కడ అన్నాడు, ప్రభువా నా దుర్గము నీవే, నా ఆశ్రయము ప్రభువా, బలత్కారుల చేతుల నుంచి నన్ను విడిపించు అని ప్రేమికులారా దేవుడు సన్నిధానం. ప్రభు రక్షించలేదా మరి? దావీదు నన్ను రక్షించాడు. మీరు ఇంటికి వెళ్ళాక అధ్యాయం చదవండి. ఆ సందర్భం ఏంటంటే, తల్లపైకి ఎత్తండి. ఇశ్రాయేలు దేశాన్ని అంతా ఇశ్రాయేల్ ప్రజలు జయించారు, వారు స్థిరపడ్డారు. కానీ ఒక ప్రాంతాన్ని వారు జయించలే. అదే ప్రాంతం అంటే యెరూషలేం ప్రాంతం. అది ఎత్తులో ఉంటుంది. అక్కడ ఎవరున్నారంటే ఒబీసీలు ఉన్నారు. చెప్పండి, ఎవరున్నారంట? ఒబీసీలు. అంటే 7 జాతుల వారిలో 6 జాతులు తరిమి కొట్టారు, ఒక జాతి మాత్రం తరిమి కొట్టలేకపోతున్నారు. ఎవరాలంటే ఒబీసీలు. వారు ఎక్కడుంటారంటే ఆ యెరూషలేం పట్టణం ఆ కొండ మీద ఉంటారు. వీరు యుద్ధానికి ఎవరైనా వచ్చి దాన్ని జయించడానికి వస్తుంటే పైనుంచి రాలేసేవాళ్ళు. అందుకు ఏం చేయలేకపోయారంటే, ఇశ్రాయేల్ అంతా స్వాధీనం చేసుకున్నారు కానీ ఆ యెరూషలేమును చెప్పండి ఏం చేయలేకపోయారంట, జయించలేకపోతే ఒకరోజు దావీదు ఏం చెప్పాలా గమనించండి. ప్రార్థన అయ్యా, నేను ఎక్కలేని ఒక కొండ ఉంది నాయన, దాన్ని ఏమంటారు చెప్పాలా, ఎక్కించయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తాడు. చేసి ఆయన నిన్నే ఆశ్రయిస్తున్నానని చెప్పి ప్రేమికులారా ఒకరోజు ప్రకటిస్తాడు. ఒబీసీలు చెప్తారు కానీ యుద్ధానికి వస్తున్నా చూసుకుని అంటే, ఒబీసీలు అంటారు కదా, రా యుద్ధానికి రా. కానీ యుద్ధం ఎవరు చెప్పాలి చేసేది నీతోని? మా దగ్గర ఉన్న కుంటోళ్ళు గుడ్డోళ్ళు నీతో ఏం చేస్తారు? యుద్ధం చేస్తారని చెప్పండి తక్కువ అంచనేసి, ఎవరిని? దావీదుని తక్కువ అంచనేసి ప్రేమికులారా మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. తల్లపైకి మీ అందరికీ ఒక మాట చెప్తూ వినండి. నీ విలువను తక్కువ చేసి కొన్నిసార్లు మాట్లాడుతుంటారు. ప్రేమికులారా, నీ విలువను తక్కువ చేసి కొన్నిసార్లు నిన్ను అవహేళనగా కొన్నిసార్లు వాళ్ళు మాట్లాడేటువంటి మాటల్లో కొన్నిసార్లు కనపడుతూ ఉంటాయి. కానీ ఒక మాట చెప్తా, ఇందాక అందుకని చెప్పా, మనుషుల అభిప్రాయాల మీద నీ విలువ ఆధారపడలేదు. నీ విలువ యేసయ్య నిన్ను విలువైనటువంటి రక్తముతో కార్చుకున్న విలువైన రక్తం మీద నీ విలువ ఆధారపడింది. ఆమేన్ చెప్పండి ఒకసారి. దేని మీద అంటే నీ విలువ ఆధారపడింది? ఎవరి మీద నీ విలువ ఆధారపడింది? యేసయ్య రక్తము చేత ఏం చేశాను? నిన్ను విమోచించుకున్నాను. విలువ పెట్టి కొనబడిన దానం, విలువ పెట్టి కొనబడినటువంటి వాడవు గనక దయచేసి నువ్వు దేవుడి దృష్టిలో, లోకం దృష్టిలో నీకు విలువ లేకపోవచ్చు కానీ నా యేసే దృష్టిలో నీ అంత విలువైన వారు మరొకరు లేరు అనే విషయాన్ని ప్రభు మీకు ప్రేమికులారా తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. దావీదు ప్రేమికులారా అలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే యుద్ధానికి వెళ్తే ఎట్టకేలా గమనించండి ప్రేమికులారా, ఆ ఒబీసీల మీద
జయించి యుద్ధములో గెలిచి ఇప్పుడు అప్పటికతను రాజుగా ఉన్నాడు. ఒక 7 సంవత్సరాలు ఎక్కడ చెప్పాలి, హెబ్రోనులో ఉండి పరిపాలన అందిస్తే ఆ 7 సంవత్సరాల తర్వాత యుద్ధంలో ప్రేమికులారా దేవుడు బలత్కారుల చేతిలో నుంచి దావీదును దేవుడు ఆయన ఆశ్రయంగా చేసుకుని విడిపిస్తే ఇప్పుడు యెరూషలేములో ఆ యొక్క ఎత్తైనటువంటి ఆ పట్టణం మీద తన సింహాసనాన్ని స్థిరపరిచి 33 సంవత్సరాలు అఖండమైనటువంటి ప్రేమికులారా తిరుగులేని రాజుగా చక్కటి పరిపాలన అందించినటువంటి వ్యక్తిగా దావీదు తన జీవితంలో నిలబడిపోవడం గల కారణం ఏంటంటే దేవుని ఆశ్రయంగా చేసుకున్నాడు కాబట్టి. ఆమేన్ చెప్పండి ఇంకొంచెం బిగ్గరగా. అమ్మా ఏం చేయాలి? ఆశ్రయం అంటే ఏంటి? అమ్మా ఆశ్రయం అంటే ఏంటి? దేవుడి మీద ఆధారపడాలి, పూర్తిగా ఆనుకోవాలి సంగమం. అలాంటి వాళ్ళంటే దేవుడు ఏం చెప్పాలా? అస్సలకి విడిచిపెట్టే పరిస్థితే లేదంట. ఎవరైనా విడిచిపెడతాడు. నువ్వు దేవుని కాక మరొకటి దేని నువ్వు ఆశ్రయంగా చేసుకుంటే ఖచ్చితంగా దేవుడిని విడిచిపెడతాడేమో కానీ ఆయనను కనుక ప్రేమికులు ఎవరైతే ఆశ్రయంగా చేసుకుంటారో ఏ పరిస్థితుల్లోనైనా ఎలాంటి ఇబ్బందుల్లోనైనా ఖచ్చితంగా నా దేవుడు ప్రేమికులారా నీ జీవితములో ఏవైతే ఉన్నాయో, ఒబీసీలు అంటే అణిచివేయువరని అర్థం, అణిచివేయటం అని అర్థం. ఒబీసీలు అర్థం ఏంటి? అణిచివేయటం. నిన్ను ఏవైతే అణిచివేస్తున్నాయో వాటి నుంచి ప్రభు నీకేమిస్తాడు చెప్పాలా? గొప్ప కార్యాన్ని పట్ల ప్రభు జరిగిస్తాడు. 1 శత్రువులపై విజయం విడిచిపెట్టకుండా. 2 ఏనండి అణిచివేస్తున్న రోగం కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, సతమతం చేస్తున్న కుటుంబ పరిస్థితులు కానీ ఇంకెవ్వేనెవ్వేనెవ్వేను నీ జీవితంలో ఉంటే వాటిని నా దేవుడు అణిచివేసి నీ జీవితంలో అఖండమైనటువంటి విజయాన్ని ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు? దేవుణ్ణి ఏం చేసినప్పుడు. ముచ్చటగా 3వది, ఇది చాలా అద్భుతమైన మాట. అందరు సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యం ఎల్లప్పుడూ చేతునని. ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. స్తోత్రాలు చెప్పండి. వినండి, ఎవరి గురించి మాట? స్వయంగా ఎవరు చెప్తున్నా చెప్పాలి మాట? యేసు ప్రభువారు చెబుతున్న మాట. తన పరిచర్యలో యేసు ప్రభువారు ఆ 8వ అధ్యాయం సంఘం అద్భుతమైనటువంటి అధ్యాయం యోహాను సువార్తలో. దాంట్లో చాలా విషయాలు దేవుడు ప్రేమికులారా మాట్లాడుతూ వచ్చాడు. 1 నేనే వెలుగును అనే మాట దాంట్లోనే ఉంటుంది, నేనే జీవమును అనే మాట దాంట్లోనే ఉంటుంది. ఇంకా నాలో పాపం ఉందని ఎవరైనా నిరూపించగలుగుతారన్నటువంటి ఆ మాట కూడా 8వ అధ్యాయంలోనే ఉంటుంది. ఇంకోటి ప్రేమికులారా సత్యం ఏం చేస్తాం, మనల్ని స్వతంత్రులుగా చేస్తాను అటువంటి అద్భుతమైనటువంటి మాటలు. ఒక్కొక్క మాట బంగారు మాట అండి. 58 వచనాలు ఉంటాయి. ఒక్కొక్క మాటలు అద్భుతమైనటువంటి మాట. ఇప్పుడు చదివినటువంటి మాటలో దేవుడు ఆ మాటను గల కారణం చెప్పాలా? వినండి. అతడు తిరస్కారం ఎదుర్కొంటున్నాడు. తను నమ్మినటువంటి వారు తనని ఏం చేస్తామని చెప్పాలా? ద్రోహం చేస్తూ ఉన్నారు. మేలు పొందుకున్నవారు తన జీవితంలో ప్రేమికులారా నిశ్చేష్టులుగా యేసుప్రభు వారిని ప్రేమికులారా విడిచిపెడుతున్నటువంటి ఆ పరిస్థితులు యేసుప్రభు వారికి కనపడ్డప్పుడు యేసుప్రభు వారు ఉండగా నన్ను పిలిచినవాడు అక్కడ రాయబడ్డ మాట, నన్ను పిలిచినవాడు నాకు తోడై ఉన్నాడు, నేను ఆయనకి ఏం చేస్తున్నాను? ఇష్టమైన కార్యం చేస్తున్నాను, ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. ఇప్పుడు యేసుప్రభు వారు ఆ మాట అంటూ చెప్పిన మాట ఏం చెప్పాలా? నా దేవుడు నన్ను ఏం చేయలేదు, విడిచిపె. ఎందుకని ఆయనకి ఇష్టమైన కార్యాలు నేను చేస్తున్నాను కాబట్టి. ఎవరు విడిచిపెట్టినా ఆ పరిచర్యలో తన్ను తాను ప్రేమికులారా పురుకొల్పుకుంటూ ఆ మాట అంటూ నేను ఒంటరి వాడిని కాదు, దేవుడు నన్ను ఏం చేయలేదు, విడిచిపెట్టలేదనే మాట యేసుప్రభు వారు తన సేవలో ఎదురయ్యేటువంటి ప్రతికూలతలను బట్టి చెప్పినటువంటి మాట ఇప్పుడు మనం చదువుకున్నాం. తల్లపైకి ఎదినాకిలు చూడండి ఒకసారి. ఈ సేవ ఆరంభించినప్పుడు కుటుంబంగా ప్రారంభించాం. ఎంతమందిగా? కుటుంబంగా. ఒక దగ్గర నాకు తెలిసి 3 నుంచి 6 నెలలు వరకు మా కుటుంబం వరకే ఏంటంటే మేము చేసుకోగలిగాం. కానీ తర్వాతకి దేవుడు ప్రేమికులారా జ్ఞాపకం చేసుకొని ఇంతమందిని దేవుడు ప్రేమికులారా ఇచ్చాడు. ఇన్ని సేవా సంవత్సరాల్లో ఇంతమందిని దేవుడు మాకు ఇచ్చినప్పుడు మాకెదురైనటువంటి ప్రతిఘటనలు, మాకెదురైనటువంటి ప్రతికూలతలు మేము ముందు ఒకసారి ఉంచుతా. వినండి. అదేంటంటే జీవితకాలం సంఘముతో అంటుకట్టుకొని ఉంటా అన్నవారు ఈరోజు లేరు. జీవితకాలం ఏంటంటే సంఘముతో అంటుకట్టుకొని ఉంటా అన్నవారు ఈరోజు లేరు. కారణాలు ఏవైనా సరే
వీళ్ళు ఉండరు అన్నోళ్ళే చాలా గట్టిగా ఉన్నారు ఈరోజు ఏంటంట ఉండరు, రేపో మాపో వీళ్ళు ఇక్కడి నుంచి ఏమవుతారు, వెళ్ళిపోతారు అన్నోళ్ళే గట్టిగా ఉన్నారు. గట్టిగా ఉన్నోళ్ళు ఈరోజు లేరు. ఒక మాట, మందిరం అన్నాక ఏంటంట వస్తారు వెళ్తారు. మీ జీవితంలో కూడా అంతే, ఉంటారు, కొన్నిసార్లు ఏంటంట ఉండకపోవచ్చు, వస్తారు వెళ్తారు. కానీ ఒక మాట, ఎవరిని విడిచిపెట్టినా నువ్వు ఒంటరి వాడవు కావు. నువ్వేంటంట ఒంటరి వాడవు అసలు కానే కాదు. దేవుడు నిన్నేం చేయలే, విడిచిపెట్టలే. ప్రేమికులారా, ఆ రోజు నుండి ఇన్ని సంవత్సరాలు ఈ సేవ అనుభవంలో నేను నా సేవలో చూసినటువంటి చిన్న అనుభవంలో నేను నేర్చుకున్న ఎన్నో అనుభవాల్లో ఏంటంటే గమనించండి, రేపొద్దున కూడా నాకున్న విశ్వాసం ఏం చెప్పాలా, కుటుంబానికి ఉన్న విశ్వాసం ఏం చెప్పాలా, దీంట్లో ఎంతమంది ఉంటారో కూడా తెలవదు. రేపొద్దున ఎంతమంది పోతారో తెలియదు, ఇంకెంతమంది వస్తారో తెలియదు. ఒకటి, మనుషులు చూసి పరిచర్య అసలు ప్రారంభించలే. దేవుడి వైపు చూసి పరిచర్యను ఏం చేసాం, ప్రారంభించాం. ఖచ్చితంగా ప్రేమికులారా, కొన్నిసార్లు వస్తాయి జీవితంలో కానీ సేవలో కానీ ఖచ్చితంగా అనుభవాలు వస్తాయి. అయినా కొన్ని మాటలు మనకున్నాయి, ఆ మాటలు పట్టుకొని ఒకటి, ఆయనకి ఇష్టమైన పని చేయి. ఎవరికి ఇష్టమైన పని? అక్కడ అంటాడు యేసుప్రభువు వారు ఏమన్నారంటే, మీరు ఎవరు విడిచిపెట్టినా ఏంటంట నేను ఒంటరి వాడిని కాను, దేవుడు నాకేంటంట తోడై ఉన్నాడు అంటానికి గల కారణం ఏంటంటే నేను ఆయనకి ఇష్టమైన పని చేస్తానని అంటున్నాడు ఆయన. కొన్నిసార్లు నీ జీవితంలో కూడా పరిస్థితులను బట్టి, మొహమాటం వలనో, యథార్థతను బట్టో, నిజాయితీని బట్టో, నీ ముక్కు సుడితనం వల్ల చాలామంది దూరం అయ్యారేమో నీకు. అయ్యారా చిత్రరత్న అయ్యారా? వెరీ గుడ్. అయ్యా అన్నవారు మీ అందరి జీవితాలు ఉన్నారు. కానీ ఒక్క మాట, వాళ్ళెవరో నిన్ను విడిచిపెట్టిపోయారని బాధపడ మాకు. దేవుడికి ఇష్టమైన పని చేయి. నువ్వు నిజాయితీగా ఉంటమే దేవుడికి ఇష్టమైంది, నువ్వు యథార్థంగా ఉంటమే దేవుడికి ఇష్టమైంది. నువ్వు దేవుడి విధానాల్లో 100 మంది బాధపడ్డా పర్వాలే, ఆయన సంతోషపెట్టగలిగే జీవితాన్ని నువ్వు జీవించు. ఖచ్చితంగా చెప్తున్నాను మీ అందరికీ, నేను ఎవరైతే విడిచిపెట్టారో వారి మధ్యలో దేవుడు గొప్పగా దీవిస్తాను. నేను వారి మధ్యలోనే తల ఎత్తుకొనగలిగేలా దేవుడు చేస్తాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఇంకా ఈ సేవలో చాలామంది సేవను పాడు చేయాలని చూసిన వాళ్ళు ఉన్నారు, ఇప్పటికున్నారు, అయినా భయపడ. వాస్తవం అది, మీరు కాదు, చుట్టూ ఉన్న చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రకాష్ నగర్ వాసులు కానీ, ఒకవేళ సంఘంలో ఉన్నవాళ్ళు కానీ, ఎవరైనా సరే అలాంటి మనస్తత్వం ఉన్నా గమనించండి, దేవుడికి ఇష్టమైన చేస్తే, ఎవరైనా సరే, సంఘమైనా కుటుంబమైనా దేవుడిని ఎరిగిన వారైనా ఆయనకి ఇష్టమైన చేస్తే ఖచ్చితంగా దేవుడు వారిని ఎప్పుడు ఏం చేయడంట, ఎప్పుడు వారిని విడిచిపెట్టడు. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. అందుకనే దేవుడు సొలొమోను ప్రత్యక్షమే చెప్పిన మాట, సొలొమోనా, ఇశ్రాయేలు నా ప్రజలు, నేను వారిని ఏం చేయను, విడిచిపెట్టను. వారి మధ్యలో ఏం చేస్తాను, నేను నివసం. ఎందుకు చేస్తాను చెప్పాలా? 1, శత్రువులు నీ ముందు తరిమి కొట్టడానికి. 2, నీ జీవితంలో ప్రేమికులారా అణిచివేస్తున్న వాటి మీద నీకేమి ఇవ్వడానికి, విజయం. 3వది ప్రేమికులారా, నువ్వు నేను మనమందరం ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తూ మన జీవితాలు కొనసాగించుకుంటే నువ్వు ఎప్పుడు విడిచిపెట్టబడవు అని ఈ 3 అనుభవాలు మన జీవితాల్లో చక్కగా భద్రపరుచుకొని దేవుళ్ళో బలపడి ఆధ్యాత్మిక ముందుకెళ్దాం. అట్టి కృప ధన్యత మనకందరికి అనుగ్రహించి మనందరి వెనుకెళ్ళి మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రభువా, ఇంతవరకు నీతో నాతో ప్రభు చాలా విషయాలు మాట్లాడుతూ వచ్చాడు. ఏదైనా ఒక్క విషయం నీతో మాట్లాడితే బాధపడుతున్న వారు వీరు దూరం అయ్యారని వాగ్దానం జ్ఞాపకం చేసుకో. కొన్నిసార్లు కుటుంబీకుల శత్రువులుగా మారుతారు నీకు, కొన్నిసార్లు తోడబుట్టిన వారిని శత్రువులుగా మారుతారు, నువ్వు బాగా నమ్మినటువంటి వారిని శత్రువులుగా మారుతారు. ఆ పరిస్థితి గిద్యోను కాలములో ఇశ్రాయేలు ప్రజలు చూడగలిగారు. ప్రేమికులారా, నువ్వెందుకు బలవంతుడు తెలుసా, నువ్వెందుకు బలవంతురాలో తెలుసా? కొన్నిసార్లు నీ కుటుంబ స్థితిగతులు చూసి నువ్వు బాధపడుతుంటావు, కృంగిపోతూ ఉంటావు, అధైర్యపడుతూ ఉంటావు. కానీ గమనించు, దేవుడు నీతో ఉన్నంత కాలం నువ్వు బలవంతుడవే. దేవుడు నీతో ఉన్నంత కాలం నువ్వు బలవంతురాలివే.
నీ పక్షమును ఉన్నవాడు లోకమును ఉన్నవాడి కంటే గొప్పవాడు. సంగమా, నా దేవుడు ప్రేమిట్లారా, నిన్ను ఈ రోజు వరకు ఎక్కడ తలదించుకొనివ్వకుండా దేవుడు చేస్తున్నాడు. ఇక మీద కూడా చేయబోతున్నాడు. ఇక మీద కూడా ప్రభు చేస్తాడు. ఇప్పుడు తలదించుకొనగలిగే పరిస్థితులు నీ కళ్ళ ముందు కనబడుతున్నట్లుగా అనిపిస్తున్నా. విజయము నీదే, విజయము నీదే. నా ప్రభు నీకు చేయబోతున్నాడు. నా దేవుడు నీకు గొప్ప అత్యధికమైనటువంటి గొప్ప కార్యం నా ప్రభు నీ పట్ల చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకో. అయ్యా, నిన్ను స్తుతించినంత కాలం నాకు అసలు ఓటమే లేదు నాయన. నీ వెలుగు నడిచినంత కాలం నాకు నా కళ్ళ ముందు ఎంత పెద్ద శత్రువు అయినా సరే ఓడిపోవాల్సిందే నాయన, ఓడిపోవాల్సిందే. నిన్ను ఆశ్రయించినంత కాలం, నిన్ను ఆశ్రయించినంత కాలం నేను రక్షించబడతనే ఉంటా, నీ చేత కాపాడబడతనే ఉంటా, నేను తప్పించబడతనే ఉంటా. అణిచివేస్తున్న వారి చేతుల నుంచి నేను విడిపించబడగలుగుతా. ప్రభువా, నిన్ను బాధ పెట్టి 100 మందిని సంతోష పెడితే ప్రయోజనం ఏం లేదయ్యా. నిన్ను దుఃఖ పెట్టి 100 మంది ప్రయోజనం కొరకు వారి మాట వింటే ప్రయోజనం ఉండదు నాయన. నిన్ను సంతోషపెట్టి 100 మంది బాధపడ్డా పర్వాలేదు, నాకు చాలా మంది దూరం అయిపోయినా పర్వాలేదు. నువ్వు చెప్తున్నావు ఒంటరి వాడవు కావు నువ్వు. ఎందుకు నువ్వు ఒంటరి వాడి కావంటే నీతో ఉన్నవాడు బలవంతుడు. అంతుడు చేతులెత్తారా, ప్రార్థన చేస్తా. నీతో మీ కొరకు ప్రార్థన చేస్తా. అయ్యా, నన్ను విడిచిపెట్ట మాకు, నా కుటుంబాన్ని విడిచిపెట్ట మాకు, నా బిడ్డలు విడిచిపెట్ట మాకు, నా బిడ్డలు చేతి పట్టుకో, నా కుటుంబాన్ని చేయబట్టుకో. అయ్యా తండ్రి, ఏలి ఏలి లాభా సమర్థ, నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావని ప్రభు అడిగితే దేవుడిచ్చిన మా సమాధానం చెప్పాలా? ఆయన చెయ్యి విడిచిపెట్టింది నీ చెయ్యి పట్టుకోవటానికే, నీ చెయ్యి పట్టుకోవటానికే. సంగమా, ఈరోజు ఆయన చేతిలో ఉన్నావు నువ్వు, నేను విడిచిపెట్టట్లే. చేతులు ఎత్తిన బిడ్డలందరినీ నా ప్రభు బలపరచునుగాక. నా దేవుడు మాటల చేత గొప్ప ధైర్యము కలిగి మరింత ఆధ్యాత్మికమైన జీవితాలు కొనసాగించుకొనగలిగే నడిపింపు మాకు ఈ రోజు నుంచి బలం ఆయన. ఆమేన్. చాలయ్యా, లోకంలో ఉన్నావు నాయన. నీ మాటలు బ్రతికిస్తాయి, బలపరుస్తాయి, ఆదరిస్తాయి, నూతన అనుభవాలతో నడిపించగలుగుతాయి. నువ్వు దుర్గముగా కేడముగా ఉంటే ప్రభు నాయన అందరిలో ఈ మాటలు ఫలింపజేసి దుష్టుడి వాక్యం ఎత్తకపోకుండా మళ్ళందరినీ బలపరిచి ఇంకా మరింత ఎలా మిమ్మల్ని సేవించాలో, స్తుతించాలో, ఎలా మిమ్మల్ని ఇంకా ఆశ్రయించాలో, ఎలా ఇంకా నీకు ఇష్టమైన చేస్తూ మా జీవితాలు కొనసాగించుకోవాలో, మా జీవితాలు ప్రతిదినము నాయన మాటల చేత క్రీస్తు అనే బండ మీద మా జీవితంలో కట్టుకోవడానికి సహాయం చేయండి. యేసు నామములో వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.